ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతమందికి జీవితాన్ని ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ద్వారా పరిచయమైన కమీడియన్స్ నేడు ఇండస్ట్రీలో అత్యధిక శాతం టాప్ స్థానంలో కొనసాగుతున్నారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, హైపరాది, గెటప్ శ్రీను ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న అనసూయ కూడా ఈ షో ద్వారానే పాపులర్ అయ్యింది. అయితే కొంతమంది కమేడియన్స్ మాత్రం అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఇప్పటికీ జబర్దస్త్లోనే కొనసాగుతున్నారు. అలాంటి కమేడియన్స్లో ఒకరు బుల్లెట్ భాస్కర్. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ, జబర్దస్త్ నాకు జీవితాన్నిచ్చింది అనే కృతజ్ఞతతో నాకు ఇతర ఛానల్స్లో గొప్ప ఆఫర్స్ వచ్చినప్పటికీ జబర్దస్త్ని వీడకుండా కొనసాగుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్లో మీతో పాటు పనిచేసిన ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద స్థాయికి వెళ్లారు. కానీ మీరెందుకు ఆ వైపు అడుగులు వేయలేదు అని యాంకర్ అడగ్గా దానికి భాస్కర్ సమాధానం చెబుతూ, ఇండస్ట్రీలో ఎవ్వరినీ నమ్మటానికి వీల్లేదు. గట్టిగా చెప్పాలంటే మన నీడని కూడా మనం నమ్మలేం. నాకు నటుడిగా కంటే డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది. ఒక పెద్ద సినిమాకు దర్శకత్వం వహించేంత సత్తా నాలో ఉంది. కానీ అవకాశాలు ఇవ్వలేదు. నేను చెప్పిన స్టోరీలను విన్న కొంతమంది నిర్మాతలు నా అనుమతి లేకుండా వాటిని వాడేశారు. వేరే దర్శకులతో తీసి హిట్ కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు భాస్కర్. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవిని కలిసి పనిచేయాలి అనేది నా కోరిక. భవిష్యత్తులో ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఈ బుల్లెట్ భాస్కర్ ఇప్పుడు ఇండస్ట్రీలో క్లిక్ అయిన ఎంతోమంది కమేడియన్స్ కంటే గొప్ప నటుడు. ఇతను కామెడీ అద్భుతంగా చేయగలడు. అదే సమయంలో ఎమోషన్స్ని కూడా గొప్పగా పలికించగలడు. అంతేకాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. మహేష్ బాబు వాయిస్ని ఈయన రేంజ్లో ఇండస్ట్రీలో ఎవ్వరూ అనుకరించలేరు. నేనొక్కడినే సినిమాలో కొన్ని సన్నివేశాలకు ఈయన డబ్బింగ్ కూడా చెప్పాడు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఇంకా జబర్దస్త్కి మాత్రమే పరిమితమైన బుల్లెట్ భాస్కర్ని భవిష్యత్తులో అయినా గుర్తిస్తారో లేదో చూడాలి.